కడప జిల్లా బద్వేల్ పట్టణంలో బీజేపీ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి తిరివీధి జయరాములు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా నెల్లూరు రోడ్లోని ఆంజనేయస్వామి గుడి వద్ద జయరాములు కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అక్కడి నుంచి 4 రోడ్ల సెంటర్ వరకు కార్యకర్తలు అభిమానుల మధ్య భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం జయరాములు మీడియాతో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గంలోని ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి 10,000 మెజార్టీతో నన్ను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు అధికారులు ప్రభుత్వం సహకరించకపోవడంతో బద్వేల్ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీలోకి చేరి కొంతమేర అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. అయితే చంద్రబాబు నాయుడు మీకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి టికెట్ ఇవ్వకుండా మోసం చేశారన్నారు. దళితుల పట్ల చంద్రబాబు నాయుడుకు ప్రేమ లేదని, రాష్ట్రం బాగుండాలంటే ఒక ప్రధాని నరేంద్ర మోడీతోనే సాధ్యమవుతుందని బీజేపీ పార్టీలో చేరటం జరిగిందన్నారు. కనుక బద్వేల్ నియోజకవర్గంలోని ప్రజలందరూ ఆలోచన చేసి బీజేపీ పార్టీ తరపున పోటీ చేస్తున్న నాకు రేపు నెల 11 ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొమ్మన సుబ్బరాయుడు, నానబాల వెంకటేశ్వర్లు, శశిభూషణ్ రెడ్డి, ఫక్రుద్దీన్, నరసింహులు, భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గెలుస్తున్న మన ప్రియతమ నాయకుడు తిరివీధి జయరాములు గారు, అదేవిధంగా నేను పులివెందుల మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నప్పుడు అనతి కొద్ది కాలంలోనే నా సేవలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు గుర్తించి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తదుపరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బద్వేల్ నియోజకవర్గంలో సుమారు 10,000 చిల్లర ఓట్ల మెజార్టీతో గెలుపొందాను. ఇది అందరి ఆశీర్వాదం, ప్రజలందరి ఆశీర్వాదంతో గెలుపొందాను. తర్వాత 2 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో గడపాల్సి వచ్చింది. ఎందుకంటే డెవలప్మెంట్ లేదు, ₹1 నిధులు లేవు. మళ్ళీ ప్రజల్లోకి ఏ రకంగా పోవాలి, ఎట్లా డెవలప్ చేయాలి, డెవలప్ చేసుకుంటే కదా మళ్ళీ మనం ప్రజల్లోకి పోగలం అనే ఆకాంక్షతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి అనే పథకం కింద 400 కోట్లు ఇస్తాను అని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. 28 హామీలు ఇచ్చారు. అందులో మీరు కూడా జర్నలిస్ట్ కాలనీ అని చెప్పేసి కూడా ఇచ్చారు. మిమ్మల్ని నిలువున మోసం చేశాడు, నన్నే మోసం చేశాడు, మిమ్మల్ని మోసం చేసే లెక్క. ఆయనకు ఎస్సీలు అంటే మరి ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు, ఎక్కువ ఖర్చు పెట్టుకుని ఉన్నాడు కానీ సప్లాన్ కింద. కానీ ఎందుకు మాదిగలంటే మరి ఆయనకు కొంచెం చిన్న చూపే ఉంది. నేను మీ పెద్దంటి మాదిగోని అవుతానని అంటాడు, డప్పు కొడతాడు, ఏదేదో జిమ్మికులన్నీ చేస్తాడు. ఆ 28 లిఖితపూర్వక హామీలలో కేవలం 11 హామీలు మాత్రమే నెరవేర్చాం. అందులో ప్రధానమైంది సోమశిల వెనకజాలాలను ఒక టీఎంసీ నీటిని మన బద్వేల్ నియోజకవర్గానికి తెప్పించుకునే దానికోసంగా ఇచ్చినటువంటి హామీని జీవో రూపంగా ఇచ్చారు. తర్వాత పూర్వమిల్ల బద్వేల్ రోడ్డు అది కూడా వేయించడం జరిగింది. అటువంటి 11 హామీలు అయితే నెరవేర్చగలిగాం, కానీ మిగతా 17 హామీలు మాత్రం ఇంతవరకు కార్యరూపం దాల్చల. ఎందుకంటే దేశ సమగ్రతను కాపాడుకోగలిగే ఏకైక వ్యక్తి ఎవడన్నా భారతదేశంలో ఉన్నాడంటే ఒక నరేంద్ర మోడీ గారు తప్ప ఏ మోగోడు లేడని చెప్పేసి కూడా నేను ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనిషిని మనిషిలాగా గౌరవించగలిగే పార్టీ, ఒక సిద్ధాంతాల కట్టుబడి ఉన్నటువంటి పార్టీ, మోసము, దగ, కుట్రలు, కుతంత్రాలు లేనటువంటి పార్టీగా నేను ఆకర్షిస్తున్నాయి. పార్టీలో కండువా కప్పుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో చేరినందుకు గర్విస్తున్నాను. నేను భారతదేశాన్ని గౌరవిస్తాను, ప్రేమిస్తాను, అభిమానిస్తాను. మన సైన్యాన్ని కూడా అభిమానిస్తాను. ఎందుకంటే వాళ్ళు నిరంతరం మన భారతదేశాన్ని ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండి కూడా వారు దేశ భద్రతను కాపాడుతున్నారు. కాబట్టి వారంటే కూడా నాకు ఎనలేని గౌరవం. అందుకోసంగా భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీగా భారతదేశాన్ని రక్షించగలదు. రాబోయే రోజుల్లో పొరుగు దేశాలు దుష్ట పన్నాగాలు పడుతూ ఉన్నాయి. పాకిస్తాన్ అయితేనేమి, చైనా అయితేనేమి, ఇటువంటివన్నీ
వీటంటేనే సమర్థంగా ఎదుర్కొనగలిగిన ఏకైక నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇంకనూ మిగతా పెద్ద పెద్ద మేధావులు మంచి నాయకులు ఉన్న పార్టీ కాబట్టి ఏ రోజైనా భారతదేశానికి ముప్పు రాకుండా చూడగలిగే శక్తి ఉన్న నాయకులు కాబట్టి నేను భారతీయ జనతా పార్టీని ఎంచుకున్నాను. అందుకారణంగానే నేను సభ్యత్వం కూడా తీసుకోలేదు తెలుగుదేశం పార్టీలో 18-19 సంవత్సరానికి సంబంధించి. ఎందుకంటే ఆయన ఢిల్లీలో ఇంకా మిగతా ఎక్కడ పడితే అక్కడ ధర్మ పోరాట దీక్షలని అవన్నీ చేస్తున్న సందర్భంలో ఆ నరేంద్ర మోడీ గారిని ఆయన మాట్లాడే మాటలు చూసి నాకు అసహ్యం అనిపించింది. అదే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు నేను మరుసటి రోజే వచ్చి పార్టీలో చేరా. ఎందుకంటే ఆయన అనాల్సిన మాట కాదు, ఇటువంటి అవాకులు చవాకులు మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి నాయకులను, సమర్థవంతమైన నాయకులను ఎవరన్నా అంటే మాత్రం నాకు బాధపడుద్ది. అందుకని ఇమ్మీడియట్గా భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగింది. తెచ్చేదానికి ఎక్కడ అట్లూరు మండలంలో ఒకటి, కలసపాడు మండలంలో ఒకటి 2 ఇండస్ట్రీస్ తెచ్చేదానికి హామీ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాంతమంతా కూడా సాగునీరు, త్రాగునీరుకు ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పేసి కూడా హామీ ఇస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఒక స్టేడియం బద్వేల్లో పెద్ద స్టేడియం, ఒకటి మెడికల్ కాలేజ్, ఒకటి ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత ప్రజలు సాయంత్రం సమయంలో సేద తీర్చుకునేందుకు ఒక మంచి పార్కు. ఎందుకంటే నేను మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి నాకు పట్టణాన్ని ఏ రకంగా తీర్చిదిద్దుకోవాలనే ఒక ఐడియా ఉన్న వ్యక్తిని. ఉన్నతమైన చదువుకున్నాను, MABL. ఈ కారణంగా నేను ప్రజల్లోకి ఎప్పుడు 24 గంటలు కలిసిమెలిసి ఉంటాను. ఎప్పుడు కూడా నేను నియోజకవర్గం నా ఎందున్నారు, నాయకులు లేరు, నాయకులు నాకు అవసరం లేదు, నాకు ప్రజలు చాలు, వారి అభిమానం చాలు. వారు 24 గంటలు నన్ను నమ్ముకొని ఉన్నందుకు నేను ఖచ్చితంగా వారికి నా సేవలు చేస్తాను. అదేవిధంగా ఇక్కడ గుడిసెవాసులు ఉన్నారు, ఆ గుడిసెవాసులకు అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇప్పిస్తారు, పక్కా గృహాలు నిర్మించేందుకు కూడా నా వంతు కృషి చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మీరు నన్ను ఆదరించండి, నాకు అవకాశం ఇవ్వండి. మన ప్రాంతం డెవలప్ కావాలంటే నాకు విజన్ ఉంది. కాబట్టి మీరందరూ నన్ను ఆల్రెడీ నేను చేసిన సేవలు మీకు తెలుసు, అయినప్పటికీ ఇంకనూ మంచి సేవలు చేసుకునే దానికి నాకు అవకాశం ఇస్తారని, ఈ అగ్రవర్ణాల వల్ల ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎందుకంటే తెలుగుదేశంలో అమ్మగారి దగ్గర ఉండాలా, వైఎస్ఆర్లో అయ్యగారి దగ్గర ఉండాలి. వాళ్ళ ఆదరణ, వాళ్ళు చెప్పు చేతుల్లో ఉండాలంటే మన వల్ల అయ్యే పని కాదు. మనం డెవలప్ చేసుకోలేము. ఇప్పుడు మనకు స్వేచ్ఛ వచ్చింది, గర్వపడుతున్న ఆ దరిద్రం నుండి బయటకు వచ్చారు. కాబట్టి ప్రాంతీయ పార్టీలను పొరపాటున కూడా మీరు ఆదరించవద్దు. తప్పకుండా మీరు కమలం గుర్తుకు వేయించి నన్ను గెలిపించి నా అభ్యర్థిత్వాన్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు.